టెక్స్ట్ బుక్లో 4th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నది. మిల్లర్ ఈస్ సన్ ఈస్ డాంకీ. వీళ్ళు మిల్లరు వాళ్ళ కొడుకు వాళ్ళ గాడిద పోతుంది. ఫస్ట్ ఈ మార్కెట్లో పోయినప్పుడు 4-5 ఆడోళ్ళు నవ్వుతారు. ఎందుకు నవ్వుతారంటే వాళ్ళు ముగ్గురు ఇద్దరు ఖాళీగా పోతారు, ఒకళ్ళు గాడిద మీద ఎక్కచ్చు అని అంటారు. అయితే ఇక్కడ ఎక్కినాక తన కొడుకుని ఎక్కిస్తాడు. ఎక్కించిన ముసలాయన వచ్చి, నువ్వు ఎందుకు ఎక్క, మీ నాన్న కాళ్ళ నొప్పితో నువ్వు నీ నాన్నని ఎక్కి అంటాడు. దాంతో వాళ్ళ నాన్న ఎక్కించి పిల్లాడు కింద ఉంటాడు. దాంతో నలుగురు చూసి మళ్ళీ కొడుకుని కింద పెట్టి నువ్వు తండ్రివి నువ్వు ఎక్కుతావని నలుగురు మగవాళ్ళు అంటారు. తర్వాత వచ్చి ఇద్దరు కలిసి గాడిద మీద వెళ్తున్నారు, మీకేం బుద్ధి లేదని అంటాడు. తర్వాత ఇంకా జనం వీళ్ళు ఒక కట్టెను ఒక పోల్ని ఎంచుకొని గాడిదని కట్టేస్తారు. నలుగురు మళ్ళీ నాలుకలని వీళ్ళు పిచ్చోళ్ళ గాడిదని మంచిగా నడిపించుకొని తీసుకెళ్ళాక ఇట్లా కట్టేసి వెళ్తారని అంటారు. తర్వాత ఈ గాడిద పట్టే ఇబ్బందులని వాళ్ళ ముందే ఆ గాడిదని నదుల్లో సరస్సులో విసిరేస్తారు. ఈ విధంగా టాపిక్లో అర్థం ఏంటంటే జనాలు ఎట్లా చూసినా ఎట్లున్నా ఓర్వరు, సమాజం ఎలాగైనా ఓర్వదు అనేది ఈ కాన్సెప్ట్ స్టోరీ. ఇది అప్పుడప్పుడు మన వాట్సాప్ డీపీలో కూడా ఈ స్టోరీ వస్తుంది. అయితే ఇది టాపిక్ అనేది 4th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నది. టెక్స్ట్ బుక్ పబ్లిషర్స్ వచ్చేసి చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్ శ్రీ ఏ సత్యనారాయణ రెడ్డి, డైరెక్టర్ SCERT హైదరాబాద్. చీఫ్ ప్రొడక్షన్ ఆర్గనైజర్ శ్రీ బి సుధాకర్, డైరెక్టర్ గౌడ్ టెక్స్ట్ ప్రెస్ హైదరాబాద్. ఆర్గనైజింగ్ ఇన్ఛార్జ్ డాక్టర్ నన్నూరి ఉపేందర్, ప్రొఫెసర్ అండ్ హెడ్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్ డిపార్ట్మెంట్ SCERT హైదరాబాద్. అడ్వైజర్ జెండర్ సెన్సిటివ్ అండ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ MS చౌరు సిహా, IPS డైరెక్టర్ ACB తెలంగాణ హైదరాబాద్. ఇది ఈ డాటా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.